25 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీసు ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. పోలీసులు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తారని ప్రశంస. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆందోళన. చీకటి జీవోను విడుదల చేసి ప్రతిపక్ష నాయకుల మీద కక్ష తీర్చుకుంటున్నారని ఆగ్రహం. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆధ్వర్యంలో సంబరాలు. డ్రగ్స్ కేసులో విచారణ కోసం మెరైన్ మోహిత్ ను కస్టడీకి తీసుకున్న పోలీసులు. చంచల్గూడ జైలు నుండి రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలింపు. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పోలీస్, పొలిటికల్, ప్రెస్ వాళ్ళు ఎల్లప్పుడూ పండుగ సెలవులు లేకుండా తమ పిల్లలను ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తారన్నారు. కానీ వాళ్ళ బాధలు వారికి మాత్రమే తెలుసునని అన్నారు. మనం నాన్ వెజిటేరియన్ తినేది కూడా చాలా ఎక్కువ. మన దగ్గర 99% మంది ప్రజలు నాన్ వెజిటేరియన్ తింటారు. మన దగ్గర 99. ఒక సర్వే వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అతి ఎక్కువ నాన్ వెజ్ తినేదేమో తెలంగాణ, అతి తక్కువ తినేదేమో రాజస్థాన్. దానికి వచ్చింది కథ. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు 30-36% ఉన్నారు, మనం 99 ఉన్నాం. సో దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల ఈ లైఫ్ స్టైల్స్, ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్, నిద్ర లేట్గా లేవడము, మొబైల్స్ ఎక్కువగా వాడడము, టీవీలు ఎక్కువగా చూడడము, స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి రకరకాల చిక్కులు, సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మన జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో బాధపడతాం. మీరు మర్చిపోవద్దు, మీ వెనక మీ ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎన్ ఆఫీసర్, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా అని మీరు పనిచేస్తున్నారు, సంతోషం. కానీ మీరు ఒక కుటుంబంలో భాగమే. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళు, లేదా మీ భార్య, మీ పిల్లలు, మీ చెల్లెళ్ళు, ఎంతో మంది మీ మీద ఆధారపడి ఉన్నారు. మనకేదన్నా జరిగితే మరి వాళ్ళు ఏమవుతారు అని ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. నాకేమైతే ఏంది లేదు, పర్ఫెక్ట్ ఉన్నా అంటే జరిగిన తర్వాత ఎవరు ఎంత బాధపడ్డా వచ్చేది కానీ, జరగగలిగేది కానీ, చేయగలిగేది కానీ ఏమి ఉండదు. ఒక కన్నీరు ఇస్తారేమో, ఒక కంటి చుక్క కింద పడుతుండొచ్చు, 4 సింపతి మాటలు వస్తుండొచ్చు, 4 రోజులు ఓదారుస్తారు. బట్ తర్వాత హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్? సో అది మీరే, మీ మీదనే ఆ బాధ్యత ఉంటుంది. అందువల్ల మీరు ఆ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తూ కొంచెం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే సమయానికి ఏముండే ఇలా మా డాక్టర్ గారు చెప్పేది, టైంకు భోజనం చేయండి, టైంకు గోళీ వేయండి, లేదా ఈ భోజనాలు కొంచెం ఎక్కువ తీసుకోండి, మీ ఫుడ్లో ఇవి ఎక్కువ తీసుకోండి, ఇవి తక్కువ చేయండి, లేదా ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఇట్లాంటి చిన్న చిన్న సూచనలే ఉంటాయి, కానీ అవి లాంగ్ రన్లో బాగా ఉపయోగపడతాయి మీకు. సో దీన్ని మీరు తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అందరికీ ఆదర్శంగా మన సిద్దిపేట పోలీసులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బండి అది ఎప్పటికైనా యాక్సిడెంట్ అయిన కారు, మోటార్ సైకిలే అంటారు, దాని రియాలిటీ రాదు. సో మనం కూడా ఒక చిన్న సర్జరీ, ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఏదో అట్లా ఉండాల్సిందే తప్ప ఒరిజినాలిటీ అనేది రాదు. మరి ఆ ఒరిజినాలిటీని కాపాడుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన సిద్దిపేటలో అన్నిటికీ మన సిద్దిపేటే ఆదర్శం. అభివృద్ధిలోనైనా, ఉద్యమంలోనైనా, ఏ కార్యక్రమంలోనైనా ఒక దిక్సూచిగా సిద్దిపేట నిలబడుతూ వచ్చింది. అలాంటిది ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం చేపడుతున్నాం. రక్షక భటులకు ఆరోగ్య రక్ష, మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఒక కార్యక్రమం. మన డైరెక్టర్ గారు విమలా గారు చెప్పినారు, ఇప్పుడు 3 రకాలుగా ఉంటుంది ఆరోగ్యం. ఈ ప్రోగ్రాము 2 సంవత్సరాల పాటు మెడికల్ కాలేజ్ నుంచి మంచి వైద్యులు ఉన్నారు, మంచి డాక్టర్ మన విమలా థామస్ గారు చాలా మన రాష్ట్రంలోనే పేరొందినటువంటి డాక్టర్లలో ఒకరు వారు మన డైరెక్టర్ మెడికల్ కాలేజ్ విమలా థామస్ గారు. సో వారి నేతృత్వంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. సో దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇది 2 సంవత్సరాల పాటు మేము మానిటర్ చేస్తాం. అవసరమైతే ఆ తర్వాత మనం మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇప్పుడైతే 2 years కోసం మనం ఈ ప్రోగ్రామ్ను 3 దశల్లో 2 సంవత్సరాల పాటు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే ఏం చేస్తాం, మీకు అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వంలో లేదంటూ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం నమ్మకం పెంచాలి మేము ప్రభుత్వంలో, ఇంకా కొంచెం ఆత్మీయత, మాట్లాడేటువంటి విధానం కొంచెం మెరుగుపరచాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అఫ్కోర్స్ వీఆర్ డూయింగ్ దట్. అయితే మీకు
రక్త పరీక్షలు కానీ అన్ని రకాల పరీక్షలు కూడా మేమే నిర్వహించి 3 కేటగిరీలుగా విభజిస్తాం. కొంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. బాబు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, ఇట్లనే కొనసాగించు, ఎక్సర్సైజ్ చేయి, నీ ఆరోగ్యాన్ని ఇట్లనే కాపాడుకో, సమయానికి భోజనం చేయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు అనువుగా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కంటోన్మెంట్ వికాస్ మంచు సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద కంటోన్మెంట్ వికాస్ మంచు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మొదటిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉన్న నివాస ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు కేంద్రం సన్నాహాలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నట్లు వికాస్ మంచు సభ్యులు పేర్కొన్నారు. కొంచెం లోకల్ కింద డౌన్ చేయండి మొత్తం లేదంటే మనం డౌన్ చేయండి లోకల్. ఈ యొక్క వేడుకలను జరుపుకోవడానికి ముఖ్య కారణము కేంద్ర ప్రభుత్వం 8 ప్యానెల్ ఎక్సిషన్ కమిటీని మొట్టమొదటిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్పై వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిపోర్ట్కి స్పందించి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సిషన్ అంటే చాలా మందికి తెలియదు. ఎక్సిషన్ అంటే ఒక ఆపరేషన్ అంటే మెడికల్ లాంగ్వేజ్లో సర్జరీ ద్వారా బాడీలో ఏదైనా పార్ట్ ఇన్ఫెక్షన్ గురైతే దాన్ని ఆపరేషన్ ద్వారా సపరేట్ చేస్తారు. అలాగే ఈ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ యొక్క 8 ప్యానెల్ కమిటీ ద్వారా ఈ ఆర్మీ నుంచి సివిల్ ఏరియాలను సపరేట్ చేసి జిహెచ్ఎంసీలో మర్జ్ చేయడానికి ఈ 8 ప్యానెల్ కమిటీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది వికాస్ మంచ్ మొదటి విజయం, ఇది ప్రజల విజయంగా భావిస్తున్నాను, ఇది ప్రజలకి అంకితం చేస్తున్నాను. జై వికాస్ మంచ్, జై హింద్. అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు స్పందించి కంటోన్మెంట్లో నివసిస్తున్న దాదాపు 4 లక్షల మంది ప్రజలకి ఇవాళ న్యాయం జరుగుతున్న రోజుగా ఈరోజు ఏదైతే 8 మ్యాన్ కమిటీ వేశారో ఆ 8 మ్యాన్ కమిటీ కంటోన్మెంట్ మర్జింగే, ఇంకో విషయం లేదు. మర్జింగ్ మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది. ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి మర్జింగ్ అంశాన్ని మేము స్వాగతిస్తున్నామా, ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పడంతో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా దేవినేని అవినాష్ ను ఖరారు చేశారు. అక్కడి నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల వరకు వైకాపాకు తిరుగులేదని సీఎం జగన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అక్కడి నేతల్లో సమీక్ష నిర్వహించిన జగన్ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గం వైకాపా అభ్యర్థిగా దేవినేని అవినాష్ ను ఖరారు చేశారు. ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సూచించిన సీఎం చేసిన సంక్షేమాన్ని వివరించి అందరికీ ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు. ఇక వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గడప గడప అనే కార్యక్రమం ద్వారా మమేకం అవుతా ఉన్నప్పుడు, మన ప్రజల్లోకి వెళ్ళి మమేకం అవుతా ఉన్నప్పుడు ఎక్కడో అక్కడో ఇక్కడో కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే కూడా అటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా మిగిలిపోకుండా, అర్హులయ్యి ఉండి కూడా మిగిలిపోయి ఉంటే పొరపాటున అటువంటివి కూడా మిగిలిపోకుండా వాటిని కూడా పరిష్కరించి వాళ్ళకు కూడా మంచి జరిగించేట్టుగా చేసి ప్రజలందరి దగ్గరికి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాము అని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనకు ఓటు వేయని వాళ్ళు కూడా గతంలో కూడా అటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా మనం పోవాలి. అప్పుడు కనీసం వాళ్ళు ఇంటికి వచ్చి అడిగాడు, మాకు మంచి జరిగిందిలే, వై నాట్
అని కూడా వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని ఆశిస్తాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇళ్లలోని చూస్తే 88% ఇళ్లకు పూర్తిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేర్లతో సహా ఇంటింటికి పోయి లెటర్లు ఇచ్చి ఈ పలాని ఇంట్లో పలాని అక్కకు పలాని చెల్లెమ్మకు ఇంత మంచి జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పి అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎప్పుడు కూడా జరగల. ఈసారి జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుడి దయ వల్ల రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పు కూడా జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ మాత్రం ఒకటి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడంలా టార్గెట్, అందుకే నేను 175కు 175 అని చెప్పి టార్గెట్ పెడతాను. నేను ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామనంటే దాని తర్వాత ఇంకా కనుసూపు మేరలో ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. ఆ పరిస్థితులు దేవుడు దయ వల్ల ఈరోజు ఉన్నాయి. కాబట్టి మనలో ఏమున్నా కూడా డిఫరెన్స్ ఏమున్నా కూడా దయచేసి అందరం పక్కన పెట్టి అందరం కూడా ఒకటవుదాం. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎందుకు బయటకు వెళ్లనీయరని పోలీసులను ఆయన ప్రశ్నించారు. రోడ్డుపైనే ఉండి నిరసన వ్యక్తం చేసిన ఆనందబాబు అంబేద్కర్ సాక్షిగా జీవో నెంబర్ 1ని దగ్ధం చేశారు. ఆనందబాబు మాట్లాడుతూ జగన్ పాలనను చూసి పోలీసులు కూడా మాకేంటి కర్మ అంటూ బాధపడుతున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని బాధపడుతున్నారన్నారు. చీకటి జీవోను విడుదల చేసి ప్రతిపక్ష నాయకుల మీద కక్ష తీర్చుకునేందుకు ఇలాంటివి చేస్తున్నారన్నారు. అవినీతి సీఎం సిబిఐ సీఎం సిబిఐ సీఎం డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అవినీతి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయాలి జీవో నెంబర్ 1 వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 1 వెంటనే రద్దు చేయాలి. అయిపోయిందిగా అయిపోయింది. కారు ముందు సార్ రాజీనామా చేయాలి జగన్ మోసపురెడ్డి వెంటనే. ఎక్కడకుండా మేము ర్యాలీ చేస్తున్నామంటే అసలు ఉద్దేశం ఏంటా బాబు? నీ ఉద్దేశం పెట్టుకుని నన్ను టాపుతావునా? ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం చేస్తావు? నువ్వు వెనకాడని పెట్టుకో, నువ్వు మీ షాడో పార్టీలు పెట్టుకోండి. నేను వెళ్తాను లేదు, షాడో పార్టీలు ఆపుకోండి అంతే. నేను వెళ్తలేదో చెప్తున్నాను. దౌర్భాగ్యం పట్టిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పాతరేస్తా ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాల నుంచి అదే చేస్తా ఉన్నాడు. ఇవాళ మొన్న రాత్రి విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 1 చీకటి జీవో ద్వారా మరోసారి తన నైజం బయట పెట్టుకున్నాడు. ఒక నీచమైన బుద్ధి, ఒక చీప్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఒక భయంతో ముఖ్యమంత్రి, బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రులు కూడా ఈ ముఖ్యమంత్రి భయపడ్డట్టు భయపడాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు, ఆ పర్యటనలకు వస్తున్నటువంటి ప్రజా వెల్లువ చూసి వెన్నులో వణుకు పుడతా ఉంది, కింద నుంచి కారుతా ఉంది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టే ఇటువంటి జీవోలు తెస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. స్వాతంత్రం ముందు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఏదో కారణం చెప్పి 1861 పోలీస్ యాక్ట్ సాగ్గా చూపించి 1861 పోలీస్ యాక్ట్ ఏంటా? బుద్ధుందా? మీరు ఏంది? మీరు తినేది అన్నమేనా? 1861 పోలీస్ యాక్ట్ చూపించి దాన్ని బేస్ చేసుకొని కందుకూరులో సంఘటనలో 8 మంది చనిపోయారని చెప్పి ఇవాళ మా నాయకుడిని రోడ్ల మీద తిరగకుండా ఆపడానికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఆపేస్తున్నామని చెప్పి నీ పర్మిషన్ కావాలని చెప్పి ఇవాళ జీవో తీసుకొచ్చావు. న్యూ ఇయర్ రోజున పట్టుబడిన అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ మైరన్ మోహిత్ విచారణ కోసం పోలీసులు చంచల్గూడ నుండి వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేయనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భూ కబ్జాదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా భూములు కబ్జా చేస్తున్నారు. దీంతో గతంలో భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొనుక్కున్న వారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. హుస్నాబాద్ పట్టణ శివార్లోని సబ్ స్టేషన్ ఎదురుగా సర్వే నంబర్ 64లో గల 4 ఎకరాల 9 గుంటల భూమిని 2009వ సంవత్సరంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది అప్పటి భూ యజమానుల నుండి తమ భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడింది. తమ పేర నకిలీ భూ దస్తావేజులను సృష్టించుకున్నారు. ఇప్పుడు 4 ఏళ్లుగా గతంలో ఆ భూమిని కొన్న వారిని కోర్టుల చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తిరిగి వేసారిన బాధితులు చివరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఉన్నారు. స్పందించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ అక్కడే ఉన్న హుస్నాబాద్ ఏసీపీ సతీష్ ను పిలిచి బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వారికి తగిన న్యాయం చేయాలని సూచించారు. మేము 2009లో హుస్నాబాద్ పరిధిలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి 64 సర్వే నెంబర్ 4 ఎకరాల 9 గుంటలు 2009లో మేము కొనుక్కోవడం జరిగింది. వాస్తవ పట్టాదారులు ఆ భూమి అనుభవించేటువంటి వాళ్ళే మాకు అమ్మినారు. మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమి యజమానులుగా మేమే ఉంటూ వచ్చినాము. ఈసీలు కూడా మాకే అనుకూలంగా ఉన్న మా పేరు మీదనే ఉన్నవి. ఇప్పుడు వేరే వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించుకోవడానికి దొంగ కాగితాలు సృష్టించేసి కోర్టుల చుట్టూ తిప్పుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము భూమి కొన్నప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి భవిష్యత్తులో పిల్లల పెళ్లిళ్లకు చదువులకు పనికొస్తాయని చెప్పేసి కొనుక్కున్నాము. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడితే మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము ఇదే సమస్య మీద ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సారు కూడా మా సమస్యను సానుకూలంగా విని సౌదీయంతో స్పందించి మా సమస్యకు తొందరలోనే పరిష్కారం చూపిస్తారని చెప్పడం జరిగింది. 4 ఎకరాల 9 గుంటలు 64 సర్వే నెంబర్ సబ్ స్టేషన్ ఎదురుగా. ఎంతమంది? దాదాపుగా 100 మంది బాధితుల మందిలో ఉన్నాము. 100 కుటుంబాలు, 100 మంది, 100 ప్లాట్లు, 100 మంది అందరూ 4 మండలాలు ఉన్నారు. 4 మండలాలు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 5 మండలాలు అందులో బాధితులుగానే ఉన్నాం. దండం పెడతా నాకు ఇటు పెండి అనుకున్నాం. ఇట్లా పంచాయతీలు కాబట్టి ఆ జాగా ఏం కావాలి, మా పిల్లలు ఏం గట్టి కావాలి. మాది ఉల్లంపల్లి సారు, ఉల్లంపల్లి మాది. మీ ఎన్ని గుంటలు తీసుకున్నారు? మేము ఒక్కటే గుంట కైకిలు గుంజేసుకుంటే మా బిడ్డకు ఎక్కడికి వస్తా మా బిడ్డకు గిట్లా కాబట్టి ఆ జాగ ఇచ్చి చేస్తా అంటే ఈ జాగ పంచాయతీ చేయబట్టి ఏం చేయాలి? బతుకులు ఎట్లా? ఎన్ని నెలలు అవుతుంది మీరు తిరగబట్టి? మేము తిరగబట్టి 2-3 ఏళ్ళు అవుతుంది. కొని 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి. ఏం చేయాలి? పెళ్లిళ్ళ కోసమే కొనుక్కున్నాం సార్. పిల్లలకి ఇచ్చి తీసుకునేది పెళ్లిళ్ళు చేసడానికే కొనుక్కున్నాం సార్. చాలా పేద కుటుంబాల కష్టం చేసే కొనుక్కున్నాం సార్. మాకు కూడా న్యాయం జరగలేదు సార్. మాకు అందరికి సార్ మా ఎమ్మెల్యే గారు మాకు కొంచెం దయచేసి మాకు మా ప్లాట్లకు కొంచెం మాకు అచ్చుతట్టు చేయలేదు సార్. మాకు న్యాయం చేయాలి. పర్మిషన్ ఇట్లా ఇవ్వటం లేదు. ఇల్లు కట్టుకుంటా అంటే సార్
ఏం చేయాలి సార్? ఆడ తీసుకున్న వాళ్ళు అందరూ పేదవాళ్ళే. రూపాయల వారణం ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు రెండవ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. 6 డైరెక్టర్ల ఇళ్లతో పాటు 40 చోట్ల ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. గత 30 ఏళ్లుగా ట్యూబ్ల తయారీదారుగా ఎక్సెల్ కంపెనీ దేశ విదేశాలకు రబ్బర్ టైర్లను ఎగుమతి చేస్తోంది. ఎక్సెల్ కు అనుబంధంగా విలాస్ పాలిమర్స్, ఎస్ స్పిన్ మ్యాక్స్ కంపెనీలు ఉన్నాయి. గత 30 ఏళ్లలో వేల కోట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. ఇక రబ్బర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో భారీగా అవకతవకలు కూడా జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ లోకి లండన్ నుండి 500 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. పన్ను చెల్లింపులు, విదేశీ పెట్టుబడులపై ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. టీపీసీసీ సమన్వయకర్త అనిరుద్ రెడ్డి భార్య మంజుషా గంగారం కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు. సూర్యాపేటలో 2వ వార్డులో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. మోడీ పాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను తన కార్పొరేట్ మిత్రులకు కట్టబెడుతున్న మోడీ 2 కోట్ల ఉద్యోగాలను చెప్పి ప్రభుత్వ సంస్థలను అమ్మి నిరుద్యోగం పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గట్టిగా సపోర్ట్ కొట్టండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జగదీష్ అన్న. ముందుగా ఢిల్లీ మీటింగ్ అవేట్ చేస్తానా? జై జగదీష్ అన్న. ఈరోజు సూర్యాపేట పట్టణ పరిధిలోని 1వ వార్డు, 2వ వార్డు, 14వ వార్డు ఈ ప్రాంతానికి సంబంధించిన యువకులందరూ దాదాపు రాణి, నాగరాజు, శివ వీళ్ళందరి నాయకత్వంలో దాదాపు 100 మంది పైగా యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మోడీ ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ దేశ ప్రజల సంపద అయిన ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా తన తాబేదారులకు కట్టబెడుతూ దేశంలో నిరుద్యోగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. 2014లో ఈ దేశ యువతకి ఇచ్చిన హామీల్ని తుంగలో దొక్కి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పిన మోడీ గారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు తీసేస్తూ ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల్ని, ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేసిన సంగతి మనకు తెలుసు. నల్ల డబ్బు తెస్తా, దేశ ప్రజలకు పంచుతా, బీద ప్రజలకు పంచుతా అని చెప్పి నల్ల డబ్బును మరింత పెంచి 2000 నోటు తీసుకొచ్చి తన బంధువులు, తన తాబేదారులు మరింత కుబేర్లైటెడ్ చేసింది తప్ప ఈ దేశానికి మోడీ ఒరగబెట్టింది ఏం లేదు. నాకు అవకాశం ఇస్తే ఈ దేశాన్ని విద్యుత్ వెలుగులతో నింపుతా అని చెప్పిండు. కానీ భారతదేశం గత 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పద్ధతుల్లో ఇప్పటికీ 2 సార్లు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొని గుజరాత్తో సహా విద్యుత్ కోతలతోనే తలదింపుతున్న సంగతి మనకు తెలుసు. మరొక వైపు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. విద్యుత్ రంగంలో కేసీఆర్ గారు సాధించిన విజయం, మరొక వైపు ఇరిగేషన్ రంగంలో ఎవరు ఊహించని పద్ధతుల్లో మిషన్ కాకతీయ పథకం, అదేవిధంగా 3 ఏళ్లలోనే 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి
భారతదేశం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఉద్యోగులని కూడా రానియకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బారికేడ్లు వేసి వాహనాలతో పాటు రోడ్డుపై నడిచి వెళుతున్న వారికి కూడా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ఇక దీంతో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీసు ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. పోలీసులు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తారని ప్రశంస. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆందోళన. చీకటి జీవోను విడుదల చేసి ప్రతిపక్ష నాయకుల మీద కక్ష తీర్చుకుంటున్నారని ఆగ్రహం. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆధ్వర్యంలో సంబరాలు. డ్రగ్స్ కేసులో విచారణ కోసం మెరైన్ మోహిత్ ను కస్టడీకి తీసుకున్న పోలీసులు. చంచల్గూడ జైలు నుండి రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.